మౌనిక ఇలాగా పలానా అతను రవీందర్తో పరిచయం ఉన్నట్టు ఏదో మాట్లాడుతున్నట్టు కానీ ఇప్పుడు మీకు ఇంట్లో ఇప్పుడు అలాంటిది రాలేదు. ఇంట్లో ఎలా ఉండేది మౌనిక? ఇంట్లో మామూలుగా ఉండేది. ఎప్పుడు మా పాప చిన్నప్పటి నుంచి ఎలాగ ఉండేదో అలాగే ఉండేది. నిన్న కూడా టిఫిన్ తినేసిన తర్వాత నేను బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాను. వాళ్ళ అక్కకి బాయ్ చెప్పి తను వెళ్ళిపోయింది. ఏం తేడాలు ఏమి లేవు, మార్పులు ఏమి లేవు సార్. నార్మల్ గా ఉన్నది. ఈవెంట్లకు వెళ్ళడం, డ్యూటీకి వెళ్ళడం, ఇంటి దగ్గరకు ఉండడం అంతే. మామూలుగా ఏంటి లైఫ్ పట్ల ఎలా ఉండాలని కోరుకోవడం కానీ ఎప్పుడైనా ఏదైనా చెప్పేదా మీకు లైఫ్ భవిష్యత్తులో ఇలా కావాలనుకుంటున్నాను, ఇది జరగాలనుకుంటున్నాను? మేమే అడిగాము. మేము అడిగినా తను చెప్పలేదు. ఎందుకంటే అలాంటివి లేవు అనేసింది. వాళ్ళ నాన్న తనకు సంబంధాలు ఈ పిల్లకి ఆ పిల్లకి చూస్తున్నారు. సెట్ అవ్వటం లేదు. అంతేగాని తను ఏమి ఇలాంటి పాడు పనులు అవి చేస్తుందని నాకు మాత్రం నమ్మకం లేదండి. ఎందుకంటే ఏదో ఒక విధంగా తెలిసిపోద్ది కదా. నేను తల్లిని కదా, ఏదో ఒక విధంగా ఈ పిల్ల చేసినా ఆ పిల్ల చేసినా నాకు తెలిసిపోద్ది. వీళ్ళిద్దరిలో అలాంటి మార్పులు ఏం లేవు. సంబంధాలు కుదరక ఏవో నానా రకాల మాటలు మాట్లాడుతున్నాడు. పాప ప్రాణాలు పోయాయి, అది తీరని నష్టం, చాలా విషాదం. మీకు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? అతనికి శిక్షించాలండి. మరొక ఆడపిల్లలకి ఎవరికి ఇలాగ అన్యాయం జరగకూడదు. అతనికి శిక్షించడమే మాకు కావాలండి. అంటే ఎలాంటి శిక్ష? అతనికి జీవిత ఖైదు పెట్టియండి. ఎందుకంటే ఇది ఆడపిల్ల జీవితం. అతనికి తప్పు అనిపిస్తే పోలీస్ స్టేషన్ తెచ్చి అప్పచెప్పియాల. వీళ్ళే చూసుకుంటారు, వీళ్ళే న్యాయం చేస్తారు. అలాంటిది అతను చంపింది కాకుండా ముక్కలు చేయడానికి అర్హత ఎవరు ఇచ్చారు అతనికి? కన్నది మేము, పెంచింది మేము. అతనెవరు? అసలు ముఖం కూడా తెలీదు. ఇప్పుడు సారాలు చూపిస్తే ఇప్పుడు చూసాం అంతే. అది ఫోటోలో చూడడమే. నిజంగా ఎప్పుడు తను చెప్పను లేదు, మేము చూడను లేదు. తనకు మాత్రం బాగా శిక్షించండి. తర్వాత మనం పవన్ కళ్యాణ్, ఎవరు ఆవిడ పేరు, సునీత మేడం, అనిత మేడం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాత్రం మాకు న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను.